ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కనుల పండువగా కోనేటి రాయిని కళ్యాణోత్సవం. చిత్తూరు జిల్లా కీలపట్లలో వేడుకగా మాసోత్సవం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఈవో దంపతులు. శ్యామలరావు దంపతులకు వేద పండితుల వేదాశీర్వచనం. వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి గ్రామోత్సవం. పొదలకూరులో ఘనంగా హనుమాన్ జయంతి వారోత్సవాలు. స్వర్ణ రథంపై వరసిద్ధి వినాయక స్వామి దర్శనం. భక్తుల జై గణేశ స్మరణలతో మారుమోగిన కాణిపాకం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కీలపట్ల కోనేటిరాయ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న కీలపట్ల కోనేటిరాయనికి కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బుధవారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఈవో దంపతులకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆశీర్వాద మండపంలో అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని
ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ నిర్వహించారు. అనంతరం గురుదక్షిణామూర్తి స్వామివారికి నూతన వస్త్రాలు, పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి పూజలు జరిపారు. ఆపై అర్చకులు చిన్నారులచే ఓం నమ శివాయ, సిద్ధం నమః అని అక్షరాభ్యాసం చేయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన జె శ్యామలరావు బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల తన కార్యాలయానికి విచ్చేశారు. ముందుగా టీటీడీ పరిపాలనా భవనం వద్దకు చేరుకున్న ఈవో శ్యామలరావుకు జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, సివిఎండ్ఎస్ఓ నరసింహకిషోర్, ఎస్వీబీసీ సీఈఓ వైవికే శర్మకుమార్, ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం పరిపాలనా భవనం ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈవో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత తన కార్యాలయానికి చేరుకున్న ఈవోకు వేద పండితులు వేదాశీర్వచనం పలికి గజమాలతో సత్కరించారు. ఆపై టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఈవోను ఘనంగా సత్కరించారు. ఆదివరేవ దైవతం నః వృషభాతం నః వెంకటేవ దైవతం నః శ్రీ శ్రీనివాస నః శ్రీ శ్రీనివాస పరమతం నః శ్రీ శ్రీనివాస పరమాగతిం నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయజుర్విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వక్షస్సమాయుష్యమారోగ్యమావీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మాసి పూర్ణాయ ఉత్తరక్షేందు శీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వైరాష్ట్రస్య శీతవావరుంధే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీధరే రమమాణాయ వెంకటేశాయ మంగళం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
నెల్లూరు జిల్లా పొదలకూరులో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వారోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అభయాంజనేయ స్వామివారి మూలమూర్తికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి పూలమాలలు, తులసి హారాలు, నిమ్మకాయల మాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆకుపూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తికి ఆభరణాలు, వర్ణశోభిత గజ పూలమాలలతో అలంకరించి ప్రత్యేక వాహనంపై వేంచేపు చేశారు. డప్పు వాయిద్యాలు, భాజా భజంత్రీల నడుమ ఆంజనేయ స్వామి గ్రామోత్సవం పొదలకూరు పురవీధుల్లో విశేషంగా సాగింది. జై హనుమాన్ స్మరణలతో భక్తులు పులకితులయ్యారు. స్వర్ణరథంపై వరసిద్ధి వినాయక స్వామివారు శోభాయమానంగా దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసలుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వర్ణ రథోత్సవం విశేషంగా జరిగింది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. అర్చకులు సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారికి సుందరంగా అలంకరణ చేసి చూడ చక్కగా తీర్చిదిద్దిన స్వర్ణరథంపై వేంచేపు చేశారు. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక. భక్తులు జై గణేశ అని స్మరిస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ రథోత్సవం కనుల పండుగగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ వరాహ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అందమైన వేదికపై వధూవరులుగా అలంకార శోభితులుగా చేసిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు.
నంద్యాల పట్టణం ఆత్మకూరులో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. విఘ్నాలు తొలగించి శుభాలు ప్రసాదించే పార్వతీనందనుడైన గణనాథునికి అర్చక స్వాములు ఈ సందర్భంగా చక్కటి అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో భక్తులు అర్చకుల సూచనల మేరకు సంకష్టహర వ్రతాన్ని జరుపుకున్నారు. ఆపై అర్చకులు గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పల్లకి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి మూలమూర్తికి ఉపచారాలు జరిపి వెండి కవచ ధారణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత చల్లని తల్లి ముత్యాలమ్మ ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊయలలో వెంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. ఆపై అమ్మవారిని పల్లకిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఖమ్మంలోని జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శారదాపీఠం ప్రాంగణంలో కొలువైన శ్రీ శారదాంబ దేవాలయంలో చందనాభిషేకం వేడుకగా జరిగింది. శ్రీ శారదాదేవి మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు నిర్వహించిన తర్వాత అర్చకులు నైవేద్యం మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి చందనాభిషేకాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలనులో కొలువైన శ్రీ సీతారామస్వామివారి దేవాలయ 132వ వార్షికోత్సవాలు కనుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సీతారాములకు అభిషేకోత్సవాన్ని మనోహరంగా జరిపారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. అనంతరం మహిళలు ఆదర్శ దంపతుల సన్నిధిలో సుందరకాండ పారాయణం చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువైన శ్రీ హైమావతి సమేత మార్కండేయ ఓంకార విశ్వేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా సకల జనులు సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ హోమాలు జరిపారు. ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, నవగ్రహ పూజలు జరిపి నిత్య హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని మర్రిగూడలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవాలు వేడుకగా నిర్వహించారు. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కనకదుర్గమ్మ తల్లికి నిత్యార్చనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలను అనుసరిస్తూ సహస్రనామాల పఠనయుక్తంగా శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరుపుకుని మంగళప్రదాయిని ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని తిరువీధి విహారంతో దేవుని కడప పరవశించింది. కడప జిల్లా దేవుని కడపలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రవణ నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా తిరుచిపై ఆసీనులను చేసిన అర్చకులు వైదిక పూజలతో సేవించారు. అనంతరం గోవిందనామస్మరణలు, మేళతాళాల నడుమ దేవుని కడప గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది.
చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడ. చక్రస్నాన మహోత్సవం మహాపూర్ణాహుతితో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం పవిత్ర జలాలతో నింపిన గంగాళంలో అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించారు. అలాగే యాగశాలలో ఋత్వికులు వైదిక పూజలు హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి చక్రస్నాన మహోత్సవంలో పాల్గొని తరించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం భక్తజన సందరంగా శోభిల్లింది. శ్రీ రాఘవేంద్ర స్వామివారి సన్నిధిలో పూర్వపు పీఠాధిపతులు శ్రీ జయతీర్థుల ఆరాధన మహోత్సవాలు అత్యంత కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా జయతీర్థుల చిత్రపటాన్ని స్వర్ణరథంపై వేంచేపు చేసిన అనంతరం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారి ఆధ్వర్యంలో మహాహారతి కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తుల భజనల నడుమ పీఠం ప్రాంగణంలో స్వర్ణ రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. జ్ఞానప్రసూనాంబాదేవి సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో నెలవైన అంజంజి గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. అధికారుల చేత ముందుగా అర్చకులు సంకల్ప పూజలు పూర్తి చేయించారు. ఆపై భక్తుల సమక్షంలో విధి విధాన భరితంగా గణపతి ఆరాధనతో సకల శుభాలను ప్రసాదించే సంకష్టహర చతుర్థి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరులోని సంతపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం గణపతి నామస్మరణతో మారుమోగింది. సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి అర్చకులు సంకల్పపూర్వకంగా విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి గరికతో సహస్ర నామార్చన జరిపారు. ఆపై హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం నమామి. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. శ్రీ శంకర గోశాల ఆధ్వర్యంలో స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా రాజ్యలక్ష్మి సమేత శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నృసింహుని తిరుకళ్యాణ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయ శోభితంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు జయ జయ నృసింహ నామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వీక్షించి పరవశించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పుట్లూరు గ్రామంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో అన్నాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. మహాదేవుడిని అన్నంతో అభిషేకిస్తే సకల సృష్టిలోని ప్రాణకోటికి ఆకలిదప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుందని వేదోక్తి. ఈ సందర్భంగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో శ్రీ కాశీ విశ్వనాథుడికి అన్నాభిషేక మహోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.